హాయ్ అండి, అందరికీ నమస్తే. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం ఎప్పుడు కావాలనుకుంటప్పుడు చక్కగా ఇలా పచ్చడి తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దాని తయారయ్యే విధానం ఇప్పుడు చూసేయండి. ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. అందులోకి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మరి మెత్తగా పట్టకూడదండి, అక్కడక్కడ ముక్కలు తగలాలి. దానిలోకి పోపు కోసం అనేసి కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె పోసి అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఆ పోపుని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోని పప్పు నెయ్యి పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.